అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు. వారితో మాట్లాడి 2026 శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. త్రిపుర గారు నమస్కారం అండి. గురువు గారు, 2026 శ్రీ పరాభవ సంవత్సరంలో మిథున రాశికి ఏ విధంగా ఉంది గురువు గారు? సో త్రిపుర గారు, మనం శ్రీ పరాభావ నామ సంవత్సరంలో ఉన్నాము. ఈ మీనింగ్లో ఏంటంటే పరాభవం. ఓకే, పరా అంటే దూరంగా ఉండటం, అభావం అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, భయపడుతూ ఉండటంలో ఉంటుంది కదా, ఈ సిచ్యువేషన్ అనుకోవాలి. శ్రీ పరాభావ నామ సంవత్సరం అంటే మనకి పిరికితనానికి దూరంగా ఉండాలి, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్కి దూరంగా ఉండాలి అని చెప్పుకోవాలి. ఫస్ట్ ఏంటంటే, అసలు ఎవరు మనం ఎందుకు భయపడుతూ ఉంటాం చెప్పండి? మనం భయపడకుండా భయానికి దూరంగా ఉండాలి. ఎందుకు ఫస్ట్ భయపడతామంటే, ఎప్పుడైతే మనం అధర్మబద్ధంగా ఏదైనా పని చేసినప్పుడు, సమాజానికి వ్యతిరేకంగా ఏదైనా పని చేసినప్పుడు, చేయకూడని పనులు చేసినప్పుడు లోన బాధపడుతూ దూరంగా ఉంటూ ఉంటాం అనమాట. అయితే శ్రీ పరాభావ నామ సంవత్సరంలో అలా ఎవరైనా కనుక తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా కనుక ఎగనెస్ట్ ధర్మానికి వ్యతిరేకంగా కనుక వెళ్ళుంటే వాళ్ళకి ఎక్స్పోజ్ అయిపోతాయి స్కాములు లాంటివి. వాళ్ళు ఏమైనా తప్పులు చేసినా, రాజకీయ నాయకులు ఉన్నా, మేనేజర్ లెవెల్ పొజిషన్లో ఉన్నా, సి లెవెల్ పొజిషన్లో ఉన్నా, ఇలాంటి వాళ్ళు తెలిసి లేదంటే తెలిసి ఇంటెన్షనల్గా వాళ్ళు పబ్లిక్ ఒక రకంగా ఉండి లోన ఇంకొకటి చేస్తూ, వాళ్ళ స్టాఫ్తో ఒక రకంగా ఉండి లోన ఇంకొక విధంగా ఉంటే ఏదైనా కనుక గిల్టీ పనులు చేస్తే అవన్నీ బయటపడిపోతూ ఉంటాయి. అప్పుడేమవుతుంది? పరాభవం ఎదురవుతుంది అని చెప్తారు. అంటే ప్రతి ఒక్కరికి పరాభవం అవ్వదు. ఎవరైతే అధర్మబద్ధంగా తెలిసి తెలవక ఉంటామో ఆ యొక్క తప్పులకి మనకు బయటకు కనిపించేస్తుంటుంది. ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని తెలుసుకుంటామో సన్మార్గంలో వెళ్తాము. ఎప్పుడైతే మనకు తెలవకుండా రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోయిన రిజల్ట్ రాదనమాట. సో శ్రీ పరాభావ నామ సంవత్సరం అది ధర్మబద్ధంగా ఉండే వాళ్ళకి, హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి అద్భుతమైనది. తెలిసి తెలక తప్పులు చేసే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఇది వాళ్ళ యొక్క పతనాన్ని చూస్తూ ఉంటుంది, అపజయం వస్తుందని చెప్తూ ఉంటారు. సో ఈ పరాభావ నామ సంవత్సరంలో 12 రాసులకు ఎలా ఉందో మనం చూద్దాం. ముందుగా ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. గణపతికి మనం ప్రార్థన ఎందుకు చేసుకోవాలంటే, మనకి ఆది శంకరాచార్యులు చెప్తారంట, రెండు క్వాలిటీస్ ఉంటే ప్రపంచంలో వాళ్ళంత అదృష్టవంతులు ఉండరంట. ఒకటి వివేకము, 2 వైరాగ్యం అంట. వివేకం అంటే చాలా క్లవర్గా ఉండటం, ఏది చేయాలి ఏది తెలుసుకోకూడదు, బుద్ధివంతంగా ఉండటంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉండవంట. రెండోది, ఏదైనా ప్రాబ్లం వచ్చినా దాన్ని చక్కగా వదిలేసుకోవడం కూడా నేర్చుకోవాలంట. అలా వదిలేసుకోవటం వైరాగ్యం అంటారు. శ్రీ మిథున రాశి వాళ్ళకి శ్రీ పరాభావ నామ సంవత్సరంలో స్వర్ణలక్ష్మి అమ్మవారు ఒక మంచి బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలని మనం కోరుకుందాం. ఎప్పుడైతే ఈ బ్రహ్మ జ్ఞానం మన దగ్గర ఉంటుందో, వివేక వైరాగ్యాలు ఉంటాయి, జీవితంలో ఎప్పుడూ హ్యాపీగా ఉంటాం. కొన్ని మనకు అందుబాటులో ఉండొచ్చు, కొన్ని మనకు అందుబాటులో లేకపోవచ్చు, బట్ వీఆర్ వెరీ హ్యాపీ. నెక్స్ట్, రాజ్యం దేహి. ప్రతి ఒక్కరికి రాజ్యాధికారం ఉండాలి. మేనేజర్ లెవెల్ పొజిషను, సి లెవెల్ పొజిషను, డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి, పొలిటీషియన్ల దగ్గర నుంచి, స్కూల్లో టీచర్లు, దే ఆర్ గ్రేట్ లీడర్స్. అలా ప్రతి ఒక్కళ్ళకి ఒక నాయకత్వ లక్షణాలు ఉండాలి, వాళ్ళ మాటకి విలువ ఉండాలి, వాళ్ళకి సమాజంలో గౌరవము, పలుకుబడి, ఒక బ్రాండ్ ఉండాలి. అంతేకాకుండా ధనం దేహి. ఇంత బాగుంది, మరి ధనం లేకపోతే ఎలా? అందుకని ధనం ఎలా ఉండాలి వీళ్ళకి? వాళ్ళ ఇంటి నిండా ధనమే ఉండాలి. ఆఫీస్లో పోతే ఆఫీస్ నిండా ధనం ఉండాలి, ఇలా బ్యాగుల నిండా ధనం ఉండాలి, ఫోన్లో వ్యాలెట్ నిండా డబ్బులు ఉండాలి. అందులో కౌంట్లెస్, లెక్కేయకూడదు అనమాట. లెక్కేయడానికి లేదు, ఎంత అని తీసుకోవాలి. సర్వకామాంచ సిద్ధి. ఈ రాశి వాళ్ళకి వాళ్ళు అనుకున్న ప్రతి కోరిక ఎప్పుడు నెరవేరాలి? ఆన్ ది స్పాట్లో, మైండ్లా వచ్చింది అలా అయిపోవాలి, అలా ఉండాలి. ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వీళ్ళ చుట్టూ ఉండాలని చెప్పేసి మిథున రాశి వాళ్ళకి చక్కగా ఉండాలి. అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలిసి ఉండాలని మనం కోరుకుంటూ, స్వర్ణలక్ష్మి అమ్మవారి యొక్క కృపా కటాక్షం వీళ్ళ మీద ఉండాలి, అష్టలక్ష్మి వీళ్ళ చుట్టూ ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం. మిథున రాశి కనుక చూసుకుంటే పరాభావ నామ సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 11 ఉంది. దీన్ని బట్టి మనకేమవుతుంది? ఆదాయం 8 అంటే బాగా వస్తుంది, వ్యయం 11 ఉంది, బాగా ఖర్చు పెడుతూ ఉంటానని చెప్పేసి. పుణ్యకార్యాలకి, మంచి పనులకి ఖర్చు పెట్టడం చాలా చాలా ఉత్తమం. ఇక్కడ మెయిన్ రాజ్యం పూజ్యం 1, అవమానం 7. ఇది ఒక్కడ మాత్రం గమనించుకోవాలి. మీరు చాలా చక్కగా కాన్ఫిడెంట్గా, హ్యాపీగా, ఖుషీగా వెళ్తూ ఉంటే జనాలు ఏమంటారు? ఈ వయసు ఏంటి, ఈ ఖుషి ఏంటి, ఆనందం ఏంటని అంటూ ఉంటారు కదా. అందుకని వీళ్ళ చుట్టూ అవమానించాలని రెడీగా కూర్చుని వాళ్ళు ఎక్కువ ఉంటారు.
ఇది మాత్రం ఒక్కటి కొంచెం గమనించుకుంటే, అందుకని గణపతిని మనం ఫస్ట్ ప్రార్థన చేసాం. ఈ రాశి వాళ్ళకి బాగుండాలని. ఇంటెలిజెంట్‌గా ఉండాలి వీళ్ళు. ఎవరిని వీళ్ళు చక్కగా అవమానిస్తున్నారు, ఎవరు మంచిగా నటించి వెనక గోతులు తీస్తున్నారు, ఎవరు మనం ఎదుగుతూ ఉంటే 10 రెట్లు ఏడుస్తూ ఉన్నారని అలాంటి టాక్సిక్ పీపుల్ దూరంగా పెట్టాల్సిన ఒకే ఒక కర్తవ్యం వీళ్ళు గనక చేయగలిగితే మిథున రాశి వాళ్ళు, వీళ్ళు గోల్డ్ మైన్. ఒక్క ప్రిన్సిపల్ మేక్ దెమ్ టు విన్ దిస్ 2026లో. వీళ్ళకి ఏం చెప్తారంటే మనకు మహర్షులు, ఇందులో ఉన్న ఫస్ట్ నక్షత్రాలు చూసుకుంటే 3 నక్షత్రాలు మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు అంతా మిథున రాశిలో ఉంటారు. తర్వాత ఈ రాశి వాళ్ళు పేరు బలం కనుక చూసుకుంటే కా, కీ, కు, ఖం, జ్ఞ, కే, కో, హ అనే లెటర్స్ అంతా కూడా ఇందులో ఉంటారు. మనకి దీంతో పాటు మనం చూసుకుంటే వీళ్ళకి 10th హౌస్లో శని ఉన్నారండి. 10th హౌస్లో శని ఉంటే ప్రాబ్లం ఏంటంటే వర్క్ విషయంలో చాలా హెవీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. కానీ విజయం సక్సెస్ ఈజ్ గ్యారంటీ, 100% ఇస్ రిటర్న్. బట్ వెళ్ళే పాత్ చాలా హార్డ్గా, స్లోగా, డిసిప్లిన్డ్గా వెళ్ళాల్సిన పాత్. మనం క్యాజువల్గా ఉందాం, ఇర్రెస్పాన్సిబుల్గా ఉందాం అనుకుంటే వర్కౌట్ కాదు. రెండోది, ఈ టైంలో గురువు 11వ హౌస్ స్థానంలో ఉన్నారండి. 12వ స్థానం నుంచి ఫస్ట్ సొంత ఇంట్లోకి వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు, మిథున రాశి వాళ్ళు ఫస్ట్ హౌస్లో ప్రస్తుతానికి ఉన్నారు, 2వ స్థానానికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి గోదావరి పుష్కరాల తర్వాత వీళ్ళకి మహాభాగ్య యోగం పట్టుకుంటుంది. అంటే విత్త సమృద్ధిం, ధనానికి కనుక ఇబ్బంది పడుతూ ఉంటే విపరీతమైన మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వీళ్ళకి వస్తుంది. రెండోది, వీళ్ళకి 2వ స్థానంలో గురువు ఉచ్చ స్థానంలో ఉన్నారు. వీళ్ళు కనుక కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే వీళ్ళు లెక్క పెట్టలేని ధనం అయితే గ్యారంటీకి వస్తుంది. మూడోది, రాహు వీళ్ళకి 9వ స్థానంలో ఉన్నారు. వీళ్ళకి శత్రువు ఎవరంటే, వీళ్ళకి 9వ స్థానంలో రాహు, వీళ్ళకి శత్రువు ఎవరంటే వీళ్ళ థింకింగ్ ప్యాటర్న్. అనవసరంగా ఓవర్ ఇండల్జింగ్. ఓకే, ఎంత ఎదుటి వాళ్ళతో ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి. టూ మచ్ వెళ్ళారనుకుంటే ప్రాబ్లం. అందుకని వైరాగ్యం ఉండాలంట. అందుకని ప్రతిదీ వచ్చిందని చెప్పేసి వెళ్ళిపోకూడదు. ఎక్కువసేపు మొబైల్ చూడటం, ఎక్కువసేపు టీవీలు, టూ మచ్ ఫ్రెండ్షిప్స్, టూ మచ్ ఏది చేసుకోకూడదు. టూ మచ్ ఎక్సైట్మెంట్, ఎంటర్టైన్మెంట్ పోకూడదు. వీళ్ళు చాలా అలా ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే రాహు 9వ స్థానంలో ఉండటంతో వీళ్ళకి ఇండల్జింగ్ ఇన్ ద సిన్ఫుల్ యాడ్స్ అంటారంటే క్రూర కర్మలు చేయాలని ఒక ఆలోచన వస్తుంది. అందుకని మనకి గ్యాంబ్లింగ్ చేద్దాం, అవి చేద్దాం, వీళ్ళని కొడదాం, హంటింగ్కి వెళ్దాం, ఇలా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి. కానీ ఈ టైంలో అవి చేయకుండా ఉంటే చాలా మంచిది. కేతు వల్ల అగైన్ ధనం వస్తుంది. అనుకున్న వెంటనే అన్ని కార్యక్రమాలు నిలబెడతాయని చెప్పుకోవచ్చు. ఏదైనా గనక ఉంటే ఇందాక చెప్పిన ఒక ఎవరిని పడితే వాళ్ళని నమ్మకం, టాక్సిక్ పీపుల్ని దూరంగా పెట్టడం, వర్క్లో డిసిప్లిన్, ఈ 2 ప్రిన్సిపల్స్ ఉంటే దే ఆర్ ద సూపర్. అయితే మన డీటెయిల్స్ చూసుకుంటే శని వీళ్ళకి 10వ స్థానంలో ఉన్నారు. 10వ స్థానంలో శని అంటే 10వ స్థానం ఇస్ రిలేటింగ్ టు ద వర్క్, ప్రొఫెషన్, కర్మభావం అంటారు. వీళ్ళకి ఎలా ఉంటుందంటే కృష్యాది సర్వ విఘ్నం చ, అంటే ఏదైనా కనుక పని చేస్తే ఆ పనిలో ఆటంకాలు వస్తూ ఉంటాయి అని చెప్తారు. అంతేకాకుండా పాపం ఉద్యోగ విఘ్నకం, కొంచెం అంటే మనం ఈ ప్రోటోకాల్ ఫెయిల్ అవుదాము, రిపోర్ట్ పంపిస్తే ఏముంది, పంపిపోతే ఏమంతా, బాస్ ఎంత అన్న ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ వస్తుందంట. జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ టైంలో అతిగా ఖర్చు పెట్టాలన్న ఆలోచన ఇక్కడికి వస్తుంది. అందుకని ఆ శని అలా ఉండటం వల్ల ఓవర్గా ఖర్చు పెట్టాలి అనిపించడం తర్వాత ధనం ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే గురువు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉన్నారు. ఫస్ట్ హౌస్లో గురువు ఉంటే ఫస్ట్ 5-6 మంత్స్ వీళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అగైన్ ఉద్యోగానికి సంబంధించిన వ్యవహారాలను జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మనకి ఏం చెప్తారంటే రాముడు, శ్రీరామచంద్రమూర్తి, ఆయనకి జన్మరాశిలో ఇది పునర్వసు నక్షత్రం అనేది, ఆ నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించు గురువు ఉన్నప్పుడు రాముడు తన రాజ్యాన్ని వదిలి అడవులకు వెళ్ళాడు అని చెప్తుంటారు. అంటే పట్టాభిషేకం చేయవలసిన వ్యక్తి, అలానే రాజ్యాన్ని పరిపాలించిన వ్యక్తి అడవులకు వెళ్ళారు. అయితే అడవులకు వెళ్ళటం అనేది ఏంటిది, మంచిగా చెడా, అది అగైన్ ప్రతిదీ మంచిదే మనం అనుకుంటే. అందుకని ఇలా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంచెం వర్క్ విషయంలో మంచి విషయం నుండి చక్కగా ఉంటే చిన్న ఏమైనా ఒడిదుడుకులు వచ్చినా కానీ డోంట్ కేర్ అన్నట్లు కనుక ఉంటే ఏవి ప్రాబ్లం ఏమి ఉండదు. అయితే జన్మరాశిలో గురువు ఉండటంతో బుద్ధి భ్రంశం భాగ్య హాని అంటారు. వీళ్ళు రాంగ్ డెసిషన్ తీసుకొని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. గురువు వీళ్ళు గోదావరి పుష్కరాల టైంలో మారుతూ ఉన్నారు కాబట్టి 2nd హౌస్లో ఉన్నారు. కాబట్టి మనస్సౌఖ్యం, యశోవృద్ధి, సౌభాగ్యం, ధర్మవ్యయం అని చెప్తూ ఉంటారు. ఈ టైంలో వీళ్ళకి మనశ్శాంతి చక్కగా ఉంటుంది. యశస్సు, కీర్తి ప్రదేశాలు బాగా పెరుగుతూ ఉంటాయి. సౌభాగ్యం, లేడీస్కి కానీ పెళ్ళిళ్ళు కానీ వాళ్ళకి భాగ్యవంతంగా ఉంటారు. భాగ్యం అంటే ఏంటండి, లక్, మహాలక్. సౌభాగ్యం అద్భుతమైన లక్ ఉంటుంది. ధనాగమనం, ధనం వస్తుంది. ఇదంతా చక్కగా వీళ్ళకి ఉంటుంది. కాబట్టి 2వ ఇంట్లో ఉండటంతో హ్యాపీగా ఉండొచ్చు. 9వ స్థానంలో
రాహు ఉండటంతో సాఫ్ట్వేర్ వాళ్ళకి బాగుంటుంది, ఫిల్మ్ ఇండస్ట్రీస్ వాళ్ళకి బాగుంటుంది, ఫారిన్ వెళ్ళాలని అనుకున్న వాళ్ళకి బాగుంటుంది, లాంగ్ ట్రావెల్ చేసే వాళ్ళకి బాగుంటుంది. ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయం ఏంటంటే ధనధాన్యాది నాశనకృత్ ప్రయాణ క్లేశ అంటారు. అంటే ఈ టైంలో సంపాదించుకున్న ధనాన్ని కానీ లేదంటే డబ్బుని కానీ వృధాగా ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలు చేస్తే కొంచెం అలసట వస్తుందని గమనించుకోవాలి. బట్ ఏదైనా కానీ కొంచెం జాగ్రత్తగా ఉండటం అవసరం. ఈ విషయాల్లో గమనించుకోవచ్చు. గురువుగారు వాళ్ళ గ్రహస్థితి ప్రకారం ఎలా ఉంటుందో తెలియజేశారు. వాళ్ళ నక్షత్రం ప్రకారంగా ఏ విధంగా ఉంటుంది గురువుగారు? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. నక్షత్రాలు ప్రకారం జనరల్గా ఎవరు చూడరు. మనకు మహర్షుల అంగగోచారం మనకు అద్భుతమైన కాన్సెప్ట్ ఇచ్చారండి. ఇంకా క్లీన్గా మనం డయాగ్నోస్ చేసి చూడొచ్చు. మృగశిర నక్షత్రం వాళ్ళకి వెరీ హ్యాపీ, వాళ్ళకి రాజ్య లాభము సంపద ఉందంట. చూడండి, ఓ పక్కన మనకు అధికారం ఉంది, ఓ పక్కన సంపద ఉంటే ఇంకేం కావాలండి? ఈ అధికారాన్ని ఉపయోగించి ఆ సంపద దేనైనా సాధించుకోవచ్చు. ఈ సంపదను వాడి అధికారం పెట్టుకుని ఏదైనా సాధించుకోవచ్చు. సర్వజన పూజ్యము, అందరి నుంచి ఒక రెస్పెక్ట్, గౌరవం వస్తుంది. పరవాసము, ఫారిన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి, ఫారిన్లో స్టే చేయాలనుకున్న వాళ్ళకి, ఫారిన్ రిలేటెడ్ ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. హెల్త్ ఓవరాల్గా చూసుకుంటే రోగాధిక్యము, కొంచెం హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. తర్వాత ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి రాజ్యం ఉంటుంది, సంపద ఉంటుంది, సర్వజన పూజ్యం ఉంటుంది. వీళ్ళకి ఈ రెండులో కొంచెం భయం పడే పరిస్థితులు ఎక్కువగా ఉంటుంది, గమనించుకోవాలి. అగైన్ పునర్వసు నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభము, ప్రమోషన్ వస్తుంది. పరవాసము, ఫారిన్ రిలేటెడ్ ఫారిన్ ఇళ్ళకం బాగా కలిసి వస్తుంది. వీళ్ళకి భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ధన నష్టం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం అని గమనించుకోవాలి. గురువుగారు వాళ్ళ గ్రహస్థితి అండ్ నక్షత్రం ప్రకారంగా ఏ విధంగా ఉంటుందో తెలియజేశారు. వాళ్ళకి వచ్చే ఆటంకాలను తట్టుకుని ముందుకు వెళ్ళాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి గురువుగారు? ఇది వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ మోస్ట్ కాంట్రవర్షియల్ క్వశ్చన్ కూడా అనుకోవచ్చు. చాలామంది పరిహారాలు చేస్తుంటే లైఫ్ బాగుంటుందా, బ్రహ్మ ఆల్రెడీ రాశారు కదా, మీరేం చేస్తారు, ఇదంతా ఉంది. అదేంటో వాళ్ళకి మిడిమిడి జ్ఞానం, సరిగ్గా అవగాహన లేకుండా, శాస్త్రం గురించి తెలవకుండా అలా మాట్లాడేస్తూ ఉంటారు. ఒకసారి డీప్గా ఆ సబ్జెక్ట్ టచ్ చేస్తే ఇందులో ఉన్న వండర్స్ వాళ్ళకి తెలుస్తుంది. అది తెలవక ఇదన్నమాట ప్రాబ్లం. సో ఇది ఏం చెప్తానంటేనండి, నేను ఈ రాశి వాళ్ళకి పరిహారాలు ఫస్ట్ వీళ్ళ ఏజ్ కనుక 35 to 45 ఉంది అంటే ఈ వీడియోని రెండోసారి చూడాలి. రెండోది, ఎందుకు ఈ ఏజ్ గ్రూప్ అంటే వీళ్ళు హైలీ ప్రొడక్టివ్ పీపుల్. వాళ్ళకి ఆల్రెడీ చదువుకొని ఉంటారు, ఒక జాబ్లో స్థిరపడి ఉంటారు, మెంటల్ మెచ్యూరిటీ ఉంటుంది, ఒక పక్క మ్యారేజ్, పిల్లలు, ఒక ఆల్ రౌండ్ ఒక పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. అన్ఫార్చునేట్ థింగ్ 40-45లో మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు మనకి ఈ బుక్స్లో, అవి అటాక్ అవుతాయి. మెనోపాజ్ అనొచ్చు లేడీస్కి, లేదంటే రకరకాల సైకలాజికల్ డిస్టర్బెన్స్, అగైన్ దే విల్ కాదు, బట్ ఇదంతా కాదు. ద రియల్ ఫ్యాక్ట్ ఇస్ దట్ ఆ టైంలో కనుక ఇలా స్లో గ్రోత్ ఉన్నా, భార్యాభర్తల మధ్య హార్మోని లేకపోతున్నా, వీళ్ళు గమనించుకోవాల్సింది ఈ లైఫ్ ఫ్లోని బ్లాక్ అయిపోయింది. ఎందుకు బ్లాక్ అయిందంటే రీజన్స్ మనకి లాంగ్వేజ్లో, అంటే మనకు ఓల్డ్ లాంగ్వేజ్లో శాపాలు అంటారు, లేదా దోషాలు అంటారు. ఇవి బేసికల్గా అంటే వీళ్ళు చేసింది కాదు, వీళ్ళ యాన్సిస్టర్ చేసింది, లేదంటే ప్రకృతితో వీళ్ళు కనెక్ట్ అవ్వలేకపోతున్నారు, సమ్ హిండ్రెన్సెస్ ఉన్నాయి. ఇవి డిలీట్ చేసుకునే ప్రక్రియే పరిహారాలు అంటారు. ఇవి చేసుకోవాలి. అందులో ఇందాక చెప్పిన ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎలాంటివి, ధనానికి ఎవరైతే కనుక ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో స్వర్ణలక్ష్మి విశేష హోమం, మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వాళ్ళకి వస్తుంది, నాట్ వన్ సోర్స్, మల్టీ సోర్సెస్. నెంబర్ 2, వీళ్ళకి భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండటం కోసం, ఇంప్రూవ్మెంట్ కావడం కోసం అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం లేదా విశ్వావసు గంధర్వరాజ పాశుపత అభిషేకము విశేష హోమం చేయించుకోవాలి. వీటితో పాటు శత్రు బాధలు కనుక ఎవరు కనుక ఫేస్ చేస్తుంటే, వీళ్ళకి కొంచెం ఏడ్చేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, అవమానించేవాళ్ళు ఎవరి నుండి అవమానిస్తే ఓకే, బట్ వాళ్ళు టూ మచ్గా కనుక చేస్తుంటే చండీ హోమం ఇవి చేసుకుంటే చాలా బాగుంటుంది. గురువు గురించి నరసరావుపేట లేదంటే గుంటూరు దగ్గర కోటప్పకొండ అని ఉంటుందండి, అక్కడ విశేష హోమాలు చేస్తూ ఉంటారు గురువారం. చాలామందికి ఐడియా ఉండదు, అక్కడ గురువారం లేదంటే ఆదివారం విశేషంగా హోమం చేస్తూ ఉంటారు. దక్షిణామూర్తి అవతారంలో ఉన్న గురుతత్వానికి అక్కడ హోమాలు చేయించుకుంటే చాలా చక్కగా ఉంటుంది. వీటితో పాటు కొంచెం వీళ్ళు యోగా చేయటం, మెడిటేషన్ చేయటం ఇవన్నీ చేస్తూ ఉంటే చాలా చక్కగా కలిసి వస్తుంది. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా జ్యోతిష శాస్త్రం ద్వారా దాన్ని ఏంటో డయాగ్నోసిస్ పట్టుకొని సరైన పరిహారాలు కనుక చేసుకుంటూ ఉంటే లైఫ్ వీళ్ళది 10 రెట్లు ముందుకు వెళ్ళిపోతుంది. చాలా చక్కగా వివరించారు గురువు గారు. వాళ్ళకి ఇంకా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు గురువు. ధన్యవాదాలండి.